మనం ఈ యొక్క మొదటి పాఠంలోని దానశీలము పాఠం యొక్క మొదటి పద్యాన్ని, పద విభజన, ప్రతిపదార్థం, భావాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా వామన అవతారంలో వచ్చిన విష్ణువుని గుర్తించినటువంటి శుక్రాచార్యుడు ఇందులో ఏదో మోసం ఉందని చెప్పి బలిచక్రవర్తికి హితవు బోధించి, దానము వద్దు, గేనము వద్దు, నీ రాజ్యాన్ని, కులాన్ని నిలుపుకో, నీ వంశాన్ని నిలుపుకో అని హితబోధ చేసినప్పటికీ కూడా బలిచక్రవర్తి వినకుండా ఆ యొక్క గురువు గారికి తిరిగి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. అది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండై యశస్వి ఇట్లనియే. అలా హితము అంటే మేలు, శిష్యుడు మేలు కోరి ఆ విధంగా పలుకుతూ ఉన్న కులాచార్యుడు అంటే ఆ కులము యొక్క ఆచార్యుడు, అంటే ఆ కులము యొక్క గురువు. ఆ గురువుకి క్షణమాత్ర నిమీలితుడై అంటే క్షణమాత్రం, కొంచెం కాలం, నిమీలిత కన్నులు మూసుకున్నవాడై, క్షణమాత్ర నిమీలిత లోచనుండై, నిమీలిత లోచనుండు ప్లస్ ఐ మనం విడదీయొచ్చు, కన్నులు మూసుకున్నవాడే యశస్వి. యశస్వి అంటే ఇక్కడ కీర్తిమంతుడైన బలిచక్రవర్తి అని అర్థం. యశస్వి అంటే బలిచక్రవర్తి, కీర్తిమంతుడు. బలిచక్రవర్తి ఈ విధంగా చెప్పాడని ఇక్కడ అర్థం. ఇట్లనియే కూడా మనం విడదీయొచ్చు, ఇట్లు ప్లస్ అనియే ఇట్లనియే, అది మనం ఒకార సంధిగా మనం చెప్పొచ్చు. అని ఈ విధంగా తన వంశ గురువు అయిన శుక్రాచార్యుడు తను మేలు కోరి చెప్పుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బలిచక్రవర్తి గురువుతో ఇట్లా అన్నాడు. ఈ విధంగా ఇక్కడ గురువుతో ఏ విధంగా చెప్తూ ఉన్నాడో ఇక్కడ మనం చూద్దాం. రెండవ పద్యం శేషపద్యం. ఇది శేషపద్యానికి మనకు గుర్తేంటి? తేటగీతి కానీ ఆటవెలది కానీ శేషపద్యం చివరిలో ఖచ్చితంగా రావాలి. శేషపద్యం ఒక పాదమే రెండు అర్ధపాదాలుగా కలిగి ఉంటుంది కాబట్టి పద్యం పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూద్దాం. నిజమానతి నిశ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిదియ అర్ధంబుగా మంబు యసమును వృత్తియు ఎయ్యది ప్రార్థింపనిత్తుననియు అర్ధలోభంబున అర్ధి బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించెదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి దిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియుగలదే. నిజమానితి ఇచ్చి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు ఇదియా అర్ధంబు కామంబు యసమును వృత్తియు ఎయ్యది ప్రార్థింప ఇత్తుననియు అర్ధలోభంబున అర్ధి బొమ్మనుట అంటే పొమ్మనుట ఎట్లు, పొమ్మనుట ఎట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని కాని సత్యహీనుని మోవజాలను అనుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియుగలదే. ఇక్కడ చూడండి, మహాత్మక ఓ మహానుభావ అంటే శుక్రాచార్యునితో చెప్తూ ఉన్నాడు. శుక్రాచార్య, నీవు నిజము ఆనతిచ్చితి, ఆనతి ప్లస్ ఇచ్చితి, ఆనతిచ్చితి, ఆనతి ప్లస్ ఇచ్చితి, ఆనతిచ్చితి. నీవు సత్యాన్ని చెప్పావు. గృహస్థ ధర్మంబున్ గృహస్థులు పాటింపవలసిన ధర్మమును ఇదియా ఇదే, అర్ధంబున్ ధనాన్ని, కామంబున్ కామమును అంటే కోరికలు, యసంబున్ కీర్తిని, వృత్తియున్ జీవనాధారమును, ఎయ్యది ఏ ప్లస్ అది ఎయ్యది ఏది ప్రార్థింపన్ అడిగినా సరే ఇమ్మని కోరినా ఇత్తున్ ఇస్తాను అనియున్ అని వాగ్దానం చేసి కూడా
అర్ధలోభంబునన్ ధనముపై పిసినారితనముతో అర్థిన్ యాచకుని, అర్థించే వాళ్ళంటే యాచించేవాళ్ళు. పొమ్మనుట వెళ్ళి పొమ్మనడం ఎట్లు ఎలా, పలికి లేదు అనుట కంటెన్, పలికి లేదు ప్లస్ అనుట కంటెన్, ఇస్తానని చెప్పి తరువాత లేదు అని చెప్పటం కంటే పాపమెద్ది, పాపము ప్లస్ ఎద్ది ఉకార సంధి, పాపమెద్ది, పాపం ఇంకా ఏమి ఉంటుంది. తొల్లి భూదేవి ఎట్టి దుష్కర్మునిన్, తొల్లి అంటే పూర్వం, పూర్వం అంట భూదేవి ఎంత చెడ్డ పనులు చేసేవాడినైనా నేను భరించేదాన్ని, నేను భరిస్తాను కానీ మోస్తాను కానీ సత్యహీనునిన్ మోవజాలన్ అనుచున్, సత్యము మాట్లాడని వానిని మోయలేనంటూ బ్రహ్మతోడన్ పలుకదే, బ్రహ్మగారితో చెప్పలేదా, పలుకదు ప్లస్ ఏ పలుకదే. సమరమునన్ ప్లస్ ఉండి, సమరమునన్ నుండి యుద్ధములో నుండి, సమరము అంటే యుద్ధము, రణము సమరము యుద్ధము. తిరుగకున్ వెనుదిరుగక వెనుకడుగు వేయక, చచ్చు కంటేన్ వీరమరణం పొందటం కంటే పలికి బొంకక మాటకు కట్టుబడి, అన్నమాట అనలేదని అబద్ధం చెప్పకుండా, బొంకడం అంటే అబద్ధం ఆడడం. నిజమునన్ సత్యంతో పరగు కంటెన్, అక్కడ బరగు అని ఉంది, మనం పాను పెట్టుకోవాలి. పరగు కంటెన్ ప్రవర్తించడం కంటే, బ్రతుకుట కంటే మానధనులకు అభిమానమే ధనముగా కలవారికి, అభిమానవంతులు మానధనులు ఇలాంటి వాళ్ళ లక్షణాలు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మానధనులు అంటే ఎవరు, మానధనులు అంటే అభిమానాన్నే ధనముగా కలగని వారు, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో మీరు రాయాలి. భద్రంబు శుభప్రదమైనది మంచిది, మరియున్ ప్లస్ కలదే, మరి ఒకటి ఉంటుందా అని శుక్రాచార్యుడితో ఆ యొక్క బలి చక్రవర్తి చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత నీతిగా వ్యవహరిస్తున్నాడో ఇక్కడ. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే, లోకంలో గృహస్థులు పాటింపవలసిన ధర్మము కూడా ఇదే. అర్థం కామం కీర్తి జీవనాధారం అనే వాటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుకకు తిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు. ఇక్కడ మానధనులైన వాళ్లకు మేలైన మార్గాలు ఏవి అనే ప్రశ్న కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. లేదు అంటే మానధనులు అంటే ఎవరు, నీకు ఏమర్థమైందో రాయు అని అడుగుతూ ఉంటారు. మీరు అలా ప్రతిదీ కూడా ప్రశ్నను ఏ విధంగా అడగొచ్చు మీరు ఆలోచిస్తూ ఆ లక్షణాలు వచ్చినప్పుడు మీరు వెంటనే గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. 3వ పద్యం, ఇది కంద పద్యం. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం, చిత్రముగా దాతకీవియుం బాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకట జేకురు భంగిం, చిత్రముగా దాతకీవియు బాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. ఇక్కడ చూడండి, ఇక్కడ రైతు గురించి చెప్తూ ఉన్నాడు. ధాత్రి, ధాత్రి అంటే ఏంటి, భూమి. ధాత్రి అంటే భూమిలో. హలికుడు, హలికుడు అంటే హలము పట్టి దున్నుతాడు కాబట్టి హాలికుడు అని అంటూ ఉంటారు. రైతుని కర్షకుడు, హాలికుడు, రైతు అని అంటూ ఉంటారు. అంటే హలికుడు అంటే హలము పట్టి దున్నుతాడు కాబట్టి హలికుడు అంటారు. హలికునకు అంటే రైతుకు, వ్యవసాయం చేసేవాడికి, సుక్షేత్రము మంచి భూమియును, క్షేత్రము అంటే భూమి. రైతుకి ఏమేమి ఉంటే సంతోషంగా ఉంటాడు, మంచి నేల ఉండాలి, ఆ నేలలో మంచి విత్తనాలు దొరకాలి. చూడండి, మంచి విత్తనాలు అయితే చక్కని పంట వాళ్ళ చేతికి వస్తుంది. విత్తనాలు సరైనవి దొరకకపోతే పుచ్చిపోయినవి, పనికిరాని విత్తనాలు ఇలాంటి స్టోర్లో దొరికినప్పుడు వాళ్ళ పంట అనేది మంచి పంట చేతికి రాదు. అంటే రైతుకి ఎలాంటిది ఉండాలి, వసతులు ఏమేమి ఉండాలి, రైతుకు కావలసిన వసతులు ఏవి, లేదంటే రైతు ఏ విధంగా ఉంటే సంతోషిస్తాడు, ఇలాంటివి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటారు. రైతు గురించి మీకు ఎప్పుడు కూడా అవగాహన ఉండాలి. ఇక్కడ చూడండి, రైతుకి ఏముండాలంటే ఈ భూమిలో మంచి భూమి ఉండాలి. బీజములు, బీజము అంటే విత్తనము, మంచి విత్తనాలు ఒక టన్ ఒకే చోట చేకూరు భంగిన్ దొరికిన విధంగా లభిస్తే, చిత్రము గంధాతకున్ మనోజ్ఞముగా అంటే ఆశ్చర్యంగా దానము చేసేవాడికి, ఈ వియున్ దానము చేయడానికి ధనమును, పాత్రమున్ దానం పుచ్చుకునే యోగ్యుడైన స్వీకర్తయును,
సమకూరునట్టి దొరుకునట్టి భాగ్యము అదృష్టము కలదే, కలదు ప్లస్ ఏ కలదే ఉంటుందా. ఇక్కడ ఒక పోలిక చెప్పడం అనేది జరిగింది. అంటే రైతుకి ఏముండాలంట, రైతు సంతోషంగా ఉండాలంటే ఏముండాలి, మంచి క్షేత్రం అంటే మంచి భూమి ఉండాలి, తర్వాత బీజములు అంటే మంచి విత్తనాలు దొరకాలి. అప్పుడు రైతు ఏ విధంగా సంతోషంగా ఉంటాడో, రెండు ఉంటే ఎలా ఉంటాడో అలాగే దానం చేసేవాడికి, ఎవరైతే దానం చెయ్యాలి అనే నిరతి అంటే కోరిక కలిగి ఉంటారో అటువంటి వాళ్లకు దానాన్ని స్వీకరించే అర్హత కలిగిన వాళ్ళు కూడా దొరకాలంట. అంటే ఆ దానం అంగీకారంగా యోగ్యమైనదిగా పుచ్చుకోవడానికి స్వీకరించడానికి కావలసిన యోగ్యత కలిగిన దానాన్ని స్వీకరించే వ్యక్తి కూడా దొరికినప్పుడే ఆ దానం చేసిన వాడికి దొరకాల్సిన పుణ్యం లభిస్తుందని అక్కడ అర్థం. అంటే స్వీకర్త దానం తీసుకునేవాడు ఎలా ఉండాలి, లేదంటే మనం చేసే దానాలు ఎలా ఉండాలి, ఇక్కడ చక్కని పోలిక చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే రైతుకు మంచి నేల మంచి విత్తనాలు ఉండాలి, దానం చేసే మనసు కలిగిన వాడికి స్వీకరించడానికి కావాల్సిన అర్హత కలిగిన వాడు ఉండాలి. ఇక్కడ అదే విధంగా చెప్తున్నాడు. రైతులకు మంచి నేల మంచి విత్తనాలు ఒకే చోట దొరకటం అరుదు, అంటే ఇలాంటి చాలా రేర్. అట్లే దాతకు తగినంత ధనము దానిని గ్రహించడానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం లభించడం కూడా అరుదే కదా. ఏమని చెప్తున్నాడు, ఓ శుక్రాచార్య, ఆచార్య, నా దగ్గర చాలా సంపద ఉంది, కానీ నేను దానం చేసినప్పుడు పుచ్చుకునే అర్హత యోగ్యత కలిగిన వాళ్ళు కూడా దొరకడం చాలా అరుదు కదా, ఇది నాకు దొరికిన భాగ్యం అని చెప్తూ ఉన్నాడు. ధాత్రి అంటే సర్వమును ధరించేది భూమి, ధాత్రి అంటే వ్యుత్పత్తార్థం కూడా అడుగుతారు, సర్వమును ధరించేది. నెక్స్ట్ 4వ పద్యం చూద్దాం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూట కట్టుకొని పోవం చాలిరే, భూమిపై పేరైనం కలదే, సిబి ప్రముఖులం ప్రీతిన్ యసహ కాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవా. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం పొందరే, వారేరి వారు ప్లస్ ఏరి వారేరి సిరిమూట కట్టుకొని పోవం చాలిరే, భూమిపై పేరైనం కలదే, సిపి ప్రముఖులు ప్రీతిన్ యసహ కాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే, ఇక్కాలమున్ భార్గవ. ఈ ప్లస్ కాలమున్ ఇక్కాలమున్ త్రికసంధి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, భార్గవ భృగు వంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య. ఇక్కడ భృగు వంశానికి చెందిన వాళ్ళు ఎవరు, ఇలా కూడా మీకు బిట్స్ ఇస్తూ ఉంటారు కింద. వ్యాస మహర్షను, వ్యాస మహర్షి, శుక్రాచార్యుడు ఇలా ఇస్తూ ఉంటారు. అంటే అలా కూడా అడిగినప్పుడు భృగు వంశం ఇక్కడ ఒక ఎలా వచ్చినాడో అలా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. శుక్రాచార్యుడి వంశం ఏది, భృగు వంశం. భృగు వంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య భార్గవ అంటే. కారే రాజులు, పూర్వం నందు రాజులు అనేవారు లేరా, రాజ్యములు కలుగవే, రాజ్యములు లేవా అంటే రాజ్యాలున్నాయి, వాళ్ళకి రాజులున్నారు, వాళ్ళకి రాజ్యాలున్నాయి. గర్వోన్నతిన్, గర్వ ప్లస్ ఉన్నతిన్, గర్వోన్నతిన్ ఇది గుణసంధి. అధికమైన గర్వాన్ని వారు పొందలేదా, పొందారు కదా. వారేరి, వారు ప్లస్ ఏరి వారేరి, అటువంటి రాజులు ఇప్పుడు ఎక్కడున్నారు, సిరిన్ మూట కట్టుకొని పోవం జాలిరే, అంటే వారు సంపాదించిన సంపదలను మూటగా కట్టుకొని వెళ్ళగలిగారా, లేదు కదా. భూమిపై పేరైనన్ కలదే, పేరు ప్లస్ అయినన్ పేరైనన్ కలదే, ఈ లోకంలో వారి పేరైనా ఉన్నదా. సిబి ప్రముఖులున్ యసహ కాములే, సిబి ప్రముఖులున్ అంటే శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులను మీరు 8th క్లాస్ లో నేర్చుకున్నారు. శిబి చక్రవర్తి కూడా ఇచ్చిన మాట కట్టుబడి త్యాగ నిరతిని ఆయన చూపించడం జరిగింది. ప్రీతిన్ యసహ కాములే, కీర్తిని కోరుకున్న వారే, ప్రీతిన్ సంతోషంతో,
కోర్కులు ఈరే యాచకుల కోరికలు ఇచ్చి ఉండలేదా? ఇచ్చారు కదా. ఇక్కాలమున్ ఈనాటికిని వారలను మరచిరే. ఆ శివ చక్రవర్తి వంటి దాతలను మర్చిపోయారా? లోకులు మర్చిపోలేదు కదా. అంటే వాళ్ళు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి పావురాన్ని రక్షిస్తానన్న మాటకు నిలబడి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే కీర్తిని సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఆలోచించారు కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు లెక్క చేయలేదు. అలాంటి వాళ్ళ కీర్తి ఇప్పటికీ ఉంటుంది కదా. వాళ్ళు ఎంతో మంది పరిపాలించారు. ఎన్నో ఎన్నో రాజ్యాలు, రాజులు, ఎంతో మంది రాజుల్ని మనం చూసాం. కానీ వాళ్ళు ఎవరినైనా మనం గుర్తు చేసుకుంటున్నామా? కొంతమందిని మాత్రమే గుర్తు పెట్టుకుంటూ ఉన్నాం. అంటే వాళ్ళు చేసిన మంచి పనుల వలనే కదా వాళ్ళ కీర్తి ఈనాటికి కీర్తింపబడుతుంది అని గురువు గారితో చెప్తూ ఉన్నాడు. తాత్పర్యం: ఆచార్య, పూర్వం ఎందరో రాజులు ఉన్నారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో వెర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదలను మూట కట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా నేడు మిగిలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి మన లోకం మరువలేదు కదా. ఈ సందర్భంలో మీరు శిబి చక్రవర్తి యొక్క త్యాగ నిరతిని కూడా మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు అయిపోయిన క్లాసెస్ చిన్న తరగతుల్లో మీరు నేర్చుకున్నారు కాబట్టి త్యాగం చేసిన వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళ గురించి చెప్పండి. బలి చక్రవర్తిని ఆధారంగా చేసుకొని శిబి చక్రవర్తిని కూడా అడిగే అవకాశం ఉంది ప్రశ్న. అందుకు మళ్ళీ శిబి చక్రవర్తి స్టోరీని మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోవాలి. 5వ పద్యం కంద పద్యం ఇది కూడా. ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవు పొడవున గురుచై ఎడిగెడి నట ననుబోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఇది చూడండి రైమింగ్ గా ఎంత చక్కగా అనిపిస్తుందో. మనం పలుకుతూ ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జననట్టి పొడవు పొడవున గురుచై ఎడిగెడి నట ననుబోటికి నిడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. మహానుభావ, ఓ మహాత్మా, ఉడుగని మానని అంటే ఎడతగని నిరంతరాయంగా సాగేటటువంటి ఉడుగని అంటే క్రతువులను వ్రతములను. క్రతువులు అంటే ఏంటి? యజ్ఞాలు, యాగాలని చెప్తాం కదా, యజ్ఞాలు. వ్రతములను పుణ్య సాధనాలుగా పురాణాల్లో చెప్పబడిన వ్రతాలు. వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు కదా, అలాంటి వ్రతాలు. పొడగనన్ చూడ్డానికి, చననట్టి వీలు కానట్టి, పొడవు పొడవునన్ రూపం విష్ణుమూర్తి రూపం ఆకారంలో కురచ ప్లస్ ఐ పొట్టిదే అంటే వామనునిగా మారినదై తన గొప్పతనాన్ని తగ్గించుకొని అడిగేనట. 3 అడుగుల నేలను ఇమ్మని నన్ను అడిగాడట. నను బోటికిన్ నా వంటి చక్రవర్తికి ఇష్టార్థంబుల్, ఇష్ట ప్లస్ అర్థంబుల్, ఇష్టార్థంబుల్ ఇష్టమైన వాటిని అంటే కోరిన వాటిని ఇడరాదే ఇయ్యవద్దా, తప్పకుండా ఇయ్యాలి కదా. ఎన్నో వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే కూడా ప్రత్యక్షం కాని విష్ణువు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను 3 అడుగుల నేలను అడుగుతున్నాడు, మరి ఇవ్వాలి కదా అని అది చెప్తున్నాడు. అది నా అదృష్టం అన్నట్టుగా భావించి చెప్తూ ఉన్నాడు. మహాత్మా శుక్రాచార్య ఎడతగకుండా యజ్ఞాలు చేసిన, పుణ్య వ్రతాలు ఆచరించిన విష్ణువును దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్పవాడైన విష్ణువు పుట్టివాడే అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వాడికి ఇంకేం కావాలి అని అడుగుతున్నాడు. చూడండి 6వ పద్యం. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినా నీరజ భవుండభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య
వేయేటికిన్ ధీవర్య బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా. ఇలాంటివి మీకు మీనింగ్స్ అడుగుతూ ఉంటాడు. ధీవర్య అంటే ఏంటి? బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా. నిర్యంబైన నిర్యంబు ప్లస్ ఐనన్, నిర్యంబైనన్ నరకం దాపురించినా సరే, ఇలాంటివి కూడా మీనింగ్స్ అడుగుతాడు. నిబంధమైనన్, నిబంధము ప్లస్ ఐనన్ బంధనం ప్రాప్తించిన. నిబంధనము అంటే, నిబంధము అంటే ఇక్కడ ఏంటి? బంధనం. ధరణి నిర్మూలనం పైనన్ భూమండలం పూర్తిగా నశించినా సరే, నిర్మూలనంబు ప్లస్ ఐనన్ మనం విడదీసుకోవచ్చు. ధరణి అంటే భూమి, తెలుసు మీకు. దుర్మరణం పైనన్ దుర్మరణంబు ప్లస్ ఐనన్ చెడ్డ చావు సంభవించినా సరే, కులాంతమైనన్ కుల ప్లస్ అంతము ప్లస్ ఐనన్ కులాంతము ప్లస్ ఐనన్ అని కూడా మనం విడదీయొచ్చు. నా వంశం అంతరించినా, నా కులమునకు చేటు వాటిల్లినా సరే, నిజమున్ రానిమ్ము కానిమ్ముపో నిజంగానే సంభవిస్తే సంభవించిన ఇవయ్యా, ఏది జరిగితే అదే జరగని. అభ్యాగతుండు ఆ వచ్చిన అతిథి, అభ్యాగతుండు ఆ వచ్చిన అతిథి. అతిథి అంటే ఏంటి? తిథి నక్షత్రం లేకుండా వచ్చేవాళ్ళు. హరుడైనన్ హరుడు ప్లస్ ఐనన్ హరుడైనన్ హరుడు అంటే ఈశ్వరుడైనన్. హరి అయినన్ హరి ప్లస్ ఐనన్ విష్ణుమూర్తి అని. హరుడు వేరు హరి వేరు గుర్తుపెట్టుకోండి. హరి ప్లస్ ఐనన్ విష్ణుమూర్తి అయిన. నీరజ భవుండు పద్మ సంభవుడైన బ్రహ్మ. ఇవి మీనింగ్స్ మీకు ఇస్తూ ఉంటారు. నీరజ భవుండు అంటే ఏంటి? పద్మ సంభవుడైన బ్రహ్మ. అయినన్ అయినా అవును కావచ్చును. విను వేయేటికిన్ వేయి ప్లస్ ఏటికిన్ విను నా మాట వినండి. 1000 మాటలు ఇంకెందుకు. నాదు జిహ్వ నా నాలుక తిరుగన్నేరదు మారు మాట పలుకదు. ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకో. తిరుగన్నేరదు నాదు జిహ్వ అంటే ఏంటి? మీకేమర్థమైంది? ఎందుకు ఆ విధంగా పలికాడు? ఇలా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. జిహ్వ అంటే నాలుక, తిరుగన్నేరదు అంటే ఇచ్చిన మాట తప్పకపోవడం అంటే ఏంటన్నా. తిరిగన్నేరదు నాదు జిహ్వ అని ఎందుకన్నాడు అన్న ఆన్సర్స్ ఒకటే వస్తాయి, కానీ ప్రశ్నలు మాత్రం మారుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించిన బంధనం ప్రాప్తమైన మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కాని ఏదైనా రాని, వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ అనే త్రిమూర్తులలో ఎవరైనా సరే కానిమ్ము, నా నాలుక మాత్రం వెనుతిరుగదాన్ని. అనగా ఆడిన మాట మాత్రం నేను తప్పను. ఎందుకు ఈ వేల కొద్ది మాటలు? నేను వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే నేను మాట ఇచ్చాను కాబట్టి, నేను ఇచ్చిన మాట మాత్రం నేను మాట తప్పను. ఎందుకంటే ఆడిన మాట తప్పితే భూదేవి క్షమించదని పూర్వం ఆ విధంగా అనిందని చెప్పి మనకి తెలుసు. ఇవన్నీ నేర్చుకున్నాం, మరి మన జీవితంలో మనం ఆచరించాలి కదా. ఇచ్చిన తిరుగన్నేరదు నాదు జిహ్వా అంటే ఏంటి? ఇచ్చిన మాటకు మాత్రం నేను వెను తిరగను. నేను మాట ఇచ్చాను కాబట్టి నేను నా నాలుక వెనుకు తిరగదు. ఇంకిన్ని మాటలు ఎందుకు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అభ్యాగతుడు భోజన కాలంలో వచ్చిన అతిథిని అభ్యాగతుడు అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వ్యుత్పత్తి అర్థం ఇలాంటివి మీకు ఇస్తూ ఉంటారు. అతిథి అంటే ఏంటి? మళ్ళీ తిథి నక్షత్రం లేకుండా వచ్చేవాడు, లేదంటే తిథి పర్వము ఉత్సవములందు ద్రవ్యాసతో వచ్చినవాడు అంటే ఏదైనా ఇస్తారేమో ఆశతో వచ్చినవాడు అనమాట. నీరజ భవుడు పద్మమున పుట్టినవాడు బ్రహ్మ. హరి భక్తుల హృదయాలను ఆకర్షించువాడు విష్ణువు. ఇవి వ్యుత్పత్తార్థాలు. హరుడు భక్తుల పీడలను సర్వము హరించువాడు, హరించేవాడు కాబట్టి హరుడు. ప్రళయకాలంలో సర్వమును హరించేవాడు శివుడు. ఈ విధంగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ తర్వాత ఊడుగాని క్రతువుల వ్రతములు అని ఇది మనం చూసుకున్నాము. నిరయంబైన నిబంధమైన పద్యాన్ని చూసుకున్నాము. ఇంతవరకు నేర్చుకున్న ఈ పద్యాలు ప్రతిపదార్థాలు భావం అంటే పద విభజన చేయడం, పద్య పఠనం చేయడం, రాగయుక్తంగా పఠనం చేయడం, పదాలను ఏ విధంగా విభజించాలి, భావాలను ఏ విధంగా సొంత మాటల్లో రాయాలి, వ్యాకరణ అంశాలు చూసాము. ఇంకా వీటిలో సమాసాలు సంధులు ఇంకా కొన్ని పదాలు ఉంటాయి, మీరు సొంతగా గుర్తించడానికి ప్రయత్నించండి. భావాలను సొంతగా రాయండి. ఆడిన మాట ఎందుకు తప్పకూడదు ఆలోచించండి. ఎందుకు బలిచక్రవర్తి రాక్షస స్వభావాలు కలిగిన రాజు అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పకూడదు అని ఎందుకన్నాడు? పూర్వం ఎవరు అన్నారని చెప్పాడు? ఈ విషయాలను ఆలోచిస్తూ తిరుగన్నేరదు నాదు జిహ్వ అన్నాడు కవి. దీనిని బట్టి మీకు ఏం తెలిసింది ఆలోచించండి, సొంతగా రాయండి. శిబి గొప్ప దాత ఎందుకు? శిబి చక్రవర్తి గురించి మీరు ఆల్రెడీ 8వ తరగతిలో నేర్చుకున్నారు. మళ్ళీ ఒక్కసారి
రీకాల్ చేసుకొని ఎందుకు గొప్ప దాత అని చెప్పారో ఆలోచించండి. తర్వాత మానధనులు ఎట్లా ఉంటారని మీరు భావిస్తున్నారు? మానధనులు అంటే ఎవరో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఆలోచించి ఒక 4 వాక్యాలు రాయండి. కీర్తిని సంపాదించడమే గొప్పదని చెప్పిన బలిచక్రవర్తి మాటలను మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అంటే కీర్తి మాత్రమే మిగులుతుంది, మిగిలినవేవి శాశ్వతం కాదు అని అతని ఉద్దేశం కదా. దాని గురించి మీరు ఆలోచించండి, రాయండి. ఈ పద్యాలు స్టార్ గుర్తున్న పద్యాలు కులమున్ రాజ్యమున్ తేజమున్ మొదటి పద్యం, తర్వాత కారే రాజులు రాజ్యములు కలగవే, నిర్యంబైన నిబంధమైన, ఈ 3 పద్యాలు కూడా స్టార్ గుర్తున్న పద్యాలే. ఇవి ఖచ్చితంగా మీరు పద విభజన చేయడం, ప్రతిపదార్థం రాయడం, భావం రాయడం